ఒకనాడు కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు ఇతర బాలురు యశోదకు చెప్పారు. ఆమె కృష్ణుణ్ణి మందలించాలని పిలిచి ఇలా అన్నది, మన్నెంటుకు భక్షించదు మన్నియము మము లేల నువ్వు మన్నింపు నీ అన్నయు సకలును చెప్పెదరన్న మన్నెల్ల మరి పదార్థం లేదే అని అడిగిన తల్లితో బాలకృష్ణుడు ఏం చెబుతున్నాడంటే, అమ్మా మన్ను తినంగానే శిశువునో యాకంటినో వెర్రినో నమ్మ చూడంక వీరి మాటలు మదిని నన్నింపు గొట్టంగా నీ రిమ్మడింకు కటాయించి చెప్పెదిరే కాదినేని మదియస్య గల దమ్ము గ్రాణమ్ము చేసితే నా వచనములు తప్పైవే దండింపవే తల్లి. అమ్మా మన్ను తినటానికి నేనేమైనా చంటి పిల్లవాడినా వెర్రివాడినా ఆకలి కొనినవాడినా? నువ్వు వీరి మాటలు నమ్మబోకమ్మా. నువ్వు నన్ను కొట్టాలని వారి విధంగా కల్పించి చెప్పుతున్నారు తల్లి. కావాలంటే నా నోరు వాసన చూచి నా మాట తప్పైతే నన్ను దండింపవే అని ముద్దులొలికే మాటలతో తల్లికి చెప్పే. లీలామానుషుడైన బాలకుడైన ఈశ్వరుడు తన నోరు తెరిచి చూపించగా ఆ లలితాంగి కనుగొని బాలుని ముఖమందు జలాది పర్వత వనభౌ గోళ కసికి ధరణి ససిది కల్పాది కరండమైన బ్రహ్మాండమున్ ఆ చిన్నారి బాలుని చిన్ని నోట్లో యశోదాదేవి చూచినదేమంటే, ఆకాశము దిక్కులు చంద్రతారకులు జ్యోతిర్మండలము పర్వతాలు దీపాలు సముద్రాలు ఖగోళం వాయు అగ్ని సర్వభూతాలు చూచి ఇలా ఆశ్చర్యము చెందినది. ఈ యొక్క కథా విశేషాన్ని విన్నంతనే మనలో పాపాలు కూడా తొలగిపోవును. యద్యాదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తనువర్ధతే. ఇది కర్మయోగంలోని 21వ శ్లోకము. ఏమని చెప్తున్నాడంటే, భగవానుడు శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణముచే ఇతరులు అనుసరిస్తారు, అతడు నిలిపిన ప్రమాణమునే లోకులందరూ పాటించేదని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మంచివారు ఏది చేస్తారో మిగిలిన వారు కూడా దాన్ని అనుసరిస్తారని తెలియజేస్తాడు ఈ వాక్యంలో. అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు మనకున్నటువంటి సృష్టిలో వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి అని చెప్తున్నారు. నేను ఈ కర్మ చేయను, నాకు అవసరం లేదు అని ఎవరు కూడా మానుకోకూడదు. అది కూడా కర్మ ఎలా చేయాలంటున్నారు? నలుగురిని శ్రేయో మార్గంలో మనం చేసే మంచి పని మంచి కర్మ ఇంకొకరిని మంచి దారిలో పెట్టే విధంగా చేయాలని ఖచ్చితంగా ఈ యొక్క శ్లోకం ద్వారా భగవాన్ తెలియచేయుచున్నాడు. ఇవి ఏమాత్రం మనం తప్పు మార్గం కానీ తప్పు దారి చూపిస్తే దాని పాపాన్ని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యోగులు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా మంచి మార్గాన్ని అవలంబించాలి. ఎప్పుడైతే మనం మంచి మార్గాల్లో నడిచామో మిగతా ప్రజలు కూడా ఆ మార్గాన్ని అవలంబిస్తారని భగవానుడు ఈ విషయం ద్వారా తెలియచేస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.